మండే ఇంత వరస్ట్ డేనా? హలో ఎవ్రీవన్, ఇవాళ లేసుడే 11కి ఏమో లేచిన, అందరితో కాల్స్ మాట్లాడి స్నానం చేసి తిని స్టార్ట్ అయినా. ఇవాళ స్టోర్కి స్టార్ట్ అవ్వడే 12:40కి ఏమో స్టార్ట్ అయినా. ఛార్జింగ్ చూస్తే స్కూటీలో ఛార్జింగ్ లేదు. ఇక పొయ్యేతో వల్ల బ్యాటరీ స్వాపింగ్ చేసుకొని పోయినా. పోగానే 20 మినిట్స్ తర్వాత ఒక ఆర్డర్ పడ్డది. అది ఇచ్చొచ్చిన సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్ ఇట్లా పడుతూనే ఉన్నాయి. ప్రతి ఆర్డర్కి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల దాకా పడ్డది ఒక్కొక్కటి. గేటెడ్ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ అంటే ఇది చిరాకు లేస్తుంది. అసలు ఏంది అలా ఆర్డర్స్ గిట్లున్నాయి ఏందని. 1 నుండి సాయంత్రం 6 అవుతుంది. చేసిన ఆర్డర్స్ ఏమో 10 ఆర్డర్లు అంట. కొంచెం ఆకలి అవుతుందని పునుగులు ఇంకా ఆలు బజ్జీ తిన్నా. మస్తు అంటే మస్తు ఉన్నాయి. నేను 9 గంటలు 10 గంటలు వరకు చేస్తేనే నాకంత పిచ్చి లేస్తుంది. ఒక్కొక్కడైతే మా స్టోర్లో కానీ స్విగ్గీ జొమాటో నేను చూసిన ఒక్కొక్కడు 15 గంటల నుంచి 18 గంటలు లాగిన్లు ఉంటారు. ఇప్పుడు మీరు అంటారు బ్రో మేము కూడా ఉంటామని, కానీ పైసలు ఇవాళ ఉంటాయి, రేపు ఉంటాయో లేదో, కానీ హెల్త్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హెల్త్ తర్వాతనే పైసలు. మళ్ళీ అంటారు నువ్వు పునుగులు తిన్నావు కదా, అదేమన్నా హెల్తీ ఫుడ్, అది కూడా అన్హెల్దే కదా అంటే, నేను ఏదో కడుపుకి ఆకలి అవుతుందని కొన్ని తిన్నా అంతే తప్పించి రోజు తిని మొత్తం దాని దగ్గరికి పోయి తినేటోని కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంతసేపు చేసినాం, ఎన్ని పైసలు వచ్చినాయి, అది గది కాదు ఇంపార్టెంట్. నువ్వేం తిన్నావు, ఎంతసేపు నిద్ర పోయినావు, ఎంతసేపు మంచిగా రెస్ట్ తీసుకున్నావు, ఇది ఇంపార్టెంట్. అర్థమైందా? మనం మంచిగా ఉంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, రేపు ఎల్లుండే సంపాదించుకుంటాం. అంతేగాని నేను 20 గంటలు ఎత్తా, 18 గంటలు ఎత్తా, అసలు చెయ్యకుల్లి అవసరమే లేదు అంతగానం. ఇవాళ ఎర్నింగ్స్ ఎంత అంటే 24 ఆర్డర్లు కంప్లీట్ చేసిన 9 గంటల 41 నిమిషాల్లో 722 రూపీస్ వచ్చినాయి. 537 ఏమో ఆర్డర్ ఎర్నింగ్స్, 185 ఏమో ఇన్సెంటివ్స్. వరస్ట్గా ఉండే అసలు ఇలా ఆర్డర్స్, అసలు వరస్ట్గా ఉండే. అండ్ మొన్న 3 డేస్వి అమౌంట్ క్రెడిట్ అయినవి 2434 టోటల్ అమౌంట్ అయితే, అలా 160 ఏమో క్యాష్ ఆన్ డెలివరీ ఉండే, నేను డిపాజిట్ చెయ్యలే. అవి కట్ చేసుకొని 2294 రూపీస్ క్రెడిట్ అయినవి. అవి చూసి మురిసిపోయి సపరేగా వర్నిగా